సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళ మీద పోషాని మురళీకృష్ణ గారు వల్గర్‌గా మాట్లాడారు. అందుకే పోషాని మురళీకృష్ణ గారిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అంటే ఒక ఆడవాళ్ళని బయటకి లాగి వాళ్ళ మీద ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? అంటే అతను ఏం చెప్పారంటే ఇదంతా సజ్జల గారి డైరెక్షన్‌లోనే చేశాను. అతనిని ఒప్పుకున్నారని కూడా చెప్పారు కదా! అంటే నిజంగానే ఒప్పుకున్నారా? లేదంటే ఒప్పించారా సార్? సజ్జల గురించి ఒప్పించడం ఉంది. సజ్జల అపోజిషనే కదా. హ్మ్. సజ్జల సాక్షిలో ఎడిటర్గా ఉండేవాడు. హ్మ్. దాని తర్వాత పొలిటికల్ అడ్వైజర్గా జగన్ కూడా పెట్టుకుని జగన్ వీళ్ళందరినీ పెట్టి జగన్ ఇన్స్ట్రక్షన్ తోటి పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని, లోకేష్ని బండబూతులు తిట్టాలని తిడితే మీకు ఇలా లబ్ధి పొందుద్దని ఇతను రామ్ గోపాల్ వర్మ, గొడవడాడు, అలీగాడు వీళ్ళందరినీ పెట్టుకుని వాళ్ళు ఎంత సంస్కారహీనంగా చేశారు. ఇది జగన్కి అలా చేసి ఇష్టపడతారు. అదే నీ ఇంట్లో వాళ్ళు చేసుకో, నీ భారతం చేయమను, మీ చెల్లెలు చేయమను. అదేవిధంగా ఆవిడ సజ్జల వాళ్ళ కొడుకుని చేయమను, కోడలను చేయమను, కూతురుని చేయమను. చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుస్తుంది. సో ఇది అతని డైరెక్షన్లో అంటే జగన్ డైరెక్షన్లో వీళ్ళందరూ చేస్తున్నారు. ఓకే, వీళ్ళలో వాళ్ళు తిడితే ఇప్పుడు అర్థం అవుద్ది, బండబూతులు తిడితేనే. వీడు నాకు చాలా చిన్నప్పటి నుంచి తెలిసిన ఈ పోషాని అన్నవాడు పరిచయ దగ్గర అసిస్టెంట్గా ఉన్నప్పుడు నన్ను కలుస్తూ ఉండేవాడు. దాని తర్వాత రైటర్ అయిన తర్వాత కలిశాడు. నేను నా డిఫరెంట్ మూవీస్ అంటే ఇంట్రెస్ట్ బాగానే ఉంది. వీడంటే ఎంత అభిమానం మొత్తం పోయిందంటే వీడు ఎంత సంస్కార హీనుడు అంటే చెత్తనా కొడుకు అంటే వీడు పవన్ కళ్యాణ్ కూతురుల మీద అలాగే ఎలా మాట్లాడమని ఎవడిచ్చాడు చెత్తనా కొడుకు అని అని లోపల పెట్టి ఎర్రగొట్టేయాలి పట్టుకుని కుట్టుతూ ఎదవేసలు వేస్తాడు స్టూపిడ్ ఫెలో. అప్పుడు సజ్జల మీద గెండేస్తాడు, అక్కడ కొడతారు కూడా. ఇప్పుడు పోలీసు రిమాండ్లో ఉన్నప్పుడు ఏం చేస్తారు, కర్ర దండం దశగుణం భవేత్, దండాన్ని ఉపయోగిస్తారు. అంచేది అక్కడ కొడతారని భయం అనమాట. తర్వాత వాడు జనరల్గా మాట్లాడేట్టుగానే మాట్లాడుతున్నాడు పోలీసులతోటి. ఇది తమాషా కొంత పోలీస్ స్టేషన్ ఉంటేనే నేనేదో లాక్ కొడతాను ముందు, ఒక్కటి పడతాడు అక్కడ మళ్ళీ హాస్పిటల్లో చేర్చి మళ్ళీ లోపల పట్టుకొచ్చి అప్పుడు ఇస్తాం మళ్ళీ ఇంకో ట్రీట్మెంట్. ఆ బూతులు ఏంటి, చంద్రబాబు నాయుడు మీద బూతులు. వాడు కమ్మోడు అయ్యి ఉండి కమ్మోడు క్షమించరు, వీడిని అసలు క్షమించరు. సాధారణంగా వాళ్ళకి క్షమించే గుణం ఉంటుంది, కానీ వీడిని క్షమించరు. ప్రపంచవ్యాప్తంగా బ్యాడ్ అయిపోయాడు. అలా మాట్లాడితేనే ఎఫ్టీసీ చైర్మన్ ఒక 2-3 కోట్ల డబ్బులు ఇచ్చుంటాడు, దాంతో సెటిల్ అయిపోయాడు. లేకపోతే అంతకుముందు సినిమాలు యాక్ట్ చేసేటప్పటికి రోజుకు 50,000 లక్ష ఇచ్చేవారు. ఆ లెవెల్కి వెళ్ళాడు యాక్టింగ్ అని. సరే ఏదో సంపాదించుకున్నాడు. దాని తర్వాత ఇదొకటి వచ్చింది, పాపులర్గా అవడానికి మంచి అవకాశం చెప్పేసి ఇదే రెచ్చిపోయాడు అనమాట. పవన్ కళ్యాణ్ కూతురు కొంచెం మాట్లాడడం, దాని గురించి మాట్లాడడం. ఈడు చెత్తనా కొడుకుడు, తప్పు కదా. తర్వాత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాడు, ఇతని గురించి మాట్లాడాడు. ఈడు ఒకడు, కొడాలి నాన్న ఒకడు, వల్లభనేని వంశీ ఒకడు, వీళ్ళందరూ ఏళ్ళు ఎర్రగొట్టేలు పట్టినట్లు నా లెక్క ప్రకారంగా అయితేనే. ఐఎమ్ సో స్ట్రిక్ట్. బూత్లో ఫ్యామిలీ గురించి మాట్లాడటం ఏంటి, చంద్రబాబు నాయుడు గారు మిసెస్ గురించి మాట్లాడాడు. మన ఇతను ఎవరో లోకేష్ పుట్టుకు గురించి ఏమన్నా మాట్లాడతాడా. వీళ్ళు ఇంకా పొజిషన్లో లేరు కాబట్టి ఇప్పుడు ఇంకా తొందరగా చేయాలి. వీడిని ముఖం పగలగొట్టాలండి అసలు. నేను అంతకుముందు కొన్ని చూడలేదు, ఈ మధ్య 2-3 రోజులు మళ్ళీ వాళ్ళు పెట్టారు వాడు అన్న మాటలు. అంత ఎదవన్నారు ఎదవీడు. వాటి మీద ఉన్న ఇంత కూడా పోయింది నాకు. యాక్చువల్గా పగలగొట్టలు పట్టినాయి. ఒక 7-8 ఏళ్ళు లోపల పెట్టాలి, మినిమం 7 సంవత్సరాలు ఉంటుందట. 7 సంవత్సరాల లోపల ఈ లోపల గవర్నమెంట్ మారిపోతే వస్తాడు, నెక్స్ట్ గవర్నమెంట్ ఎలాగ రాదు వెళ్ళదు. అంచేత వాడు ఇచ్చేయాలా. అక్కడ ఎక్కడ తమిళని చూశాను, పవన్ కళ్యాణ్ కొట్టాడని. వీళ్ళు కొట్టాలి. ఈ ఆర్ఆర్ఆర్ని కొట్టారు కదా వాళ్ళ హయాంలోనూ. అలాగే వెళ్ళి ముఖం మీద కూర్చుని పోతాడు, ఒక దెబ్బ పోతాడు. వీడే స్టూపిడ్ ఫెలో. అటువంటిప్పుడు తప్పు అయిపోయింది, నన్ను సజ్జలు అనమన్నాడు. సజ్జ షీట్ తినమంటే తింటావా సజ్జలు గాడిని? ఆడిని బట్టలు లోపల పట్టినాయి చెత్త నా కొడుకుని. బూతులు తిట్టమంటారా ఎదవల్లారా. ఆ విధంగానే పోయారు. పవన్ కళ్యాణ్ తిట్టి కాపులంతా చెడ్డ అయిపోయారు. చంద్రబాబు నాయుడు లొకేషన్ తిట్టి మీకు కమ్మలు బ్యాడ్ అయిపోయారు. ఎలా గెలుస్తారు మీరు? సో ఇది వాళ్ళ మీద ఉన్న చిరాకు ముందు చెప్పాను. దాని తర్వాత నిజం అబద్ధం అని. నిజం కాకపోతే ఏంటి, వాడు అన్న మాటలన్నీ కూడా రికార్డ్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు అందరి దగ్గర ఉన్నాయి. ఏమన్నా ఉంటే 2-3 ఛానల్ ఏమన్నా ఉంటే నుంచి ఆడు ఎవడో మాడుతూ ఉంటాడు. ఆడికి 4 ఇస్తారు 2-3 రోజులను. అంచేత వాడు ఏం చేయలేరు, ఆడు వేస్ట్. నాట్ కరెక్ట్. నేను అంతకుముందు జగన్ గురించి కొంచెం సపోర్ట్గా ఎందుకు మాట్లాడడం అంటే పేదవాళ్ళకి డబ్బులు వేసేవాడు. నేను అన్నిసార్లు చెప్తూ ఉంటాను ఆ ఒక్క రీజన్ గురించే. కాకపోతే యువతలు అపోజిషన్లో ఉన్నవాళ్ళు కూడా శ్రీవర్షులు కాదు. వీళ్ళందరినీ కూడా చాలా గొప్పవాళ్ళు, చాలా
అంటే త్యాగశీలు అన్నాను, చంద్రబాబు నాయుడు అన్నాం, లోకేష్ అన్నాం, ఇతను కూడా అన్నా. అది వాళ్ళు పాలిటిక్స్, అది పాలిటిక్స్లో ఇక 100% జెన్యున్గా ఎవరు ఉండలేరు, ఉండటానికి డబ్బులు ఉండవు, వాళ్ళకి పాలిటిక్స్ ఉంటాయమ్మా. ఏదో ఎడుతారు వదిలే, మొత్తాన్ని ఇతనికి ఓడిపోవడానికి అందరూ కలిశారు. ఓడిపోకముందు వాడు చేసిన అరాచకమైన మాటలు, అందులో ఎస్పెషల్లీ ఈడు పొసానిగాడు, వాడి బిహేవియర్ చెత్త ఎదవన్నారు ఎదవాడు. అంటే ఎందుకు ఇంత బూతులు తిట్టానంటే, నిన్న మొన్న చూశాను అండ్ పవన్ కళ్యాణ్ తిట్టిన తిట్లు, అంతకుముందు ఏదో కొంచెం తప్ప నేను ఎక్కువ చూడండి. ఇలాగా ఇళ్ళయో కూడా ఉన్నాడు పంచప్రభాకర్ అని అమెరికాలో, వాళ్ళు ఏం చేయలేం కాబట్టి కొంతకాలం మూసారు. అతను నాతో ఫ్రెండ్షిప్ చేయడానికి వాట్సాప్లోకి వచ్చాడు. సారీ అన్నాను, నేనేమో అతను పాయింట్ బాగానే చెప్తాడు, బూతులు మాట్లాడొద్దని చాలాసార్లు చెప్పాను. అది దానికి విశ్లేషణ ఇచ్చుకోవడం కోసం మరి ఎలా కనిపెట్టి, మా ఫిల్మ్ స్కూల్ ఉంది కదా, ఆ నెంబర్ పట్టుకు వచ్చాడు. వచ్చిన తర్వాత వద్దులే అన్నాను అనమాట. ఏం ఆడతాను మరి ఇదే మాట్లాడతాను, నాకు అదే ఇష్టం ఉండదు యాక్చువల్గా. బూతులు తిట్ట అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడకూడదు. నువ్వు ఎన్ని క్రిటిసైజ్ చేయి, అది నువ్వు చేయలేదు, అది చేయలేదు అని చెప్పొచ్చు. తర్వాత నీ భార్యకి అక్రమ సంబంధం ఉన్న కూడా అనొచ్చు. అక్కడ బూతులు మాట్లాడబట్టి ఇటు లెవెల్ ఎంత ఇటు, అది అక్కడ ఒంగోలు పక్కన వచ్చి ఎవడో ప్రసాదానికి ఇష్టపడి నేను అడుగు తిని నాకు అడుగు, నువ్వు అక్కడికి వచ్చి ఏదో సంపాదించుకున్న పరిశుద్ధ దగ్గర మొక్కలకు నీళ్ళు వేసి అవి చేసి ఇలా నుంచునేవాడు. వీడు సన్నగాన గడ్డం వేసుకుని, అప్పుడు నీకు తెలుసు నాకు వీడు ఏదో వచ్చాడు, వాళ్ళ టైం అయిపోయింది, ఈడ మెల్లగా పట్టుకుని వాళ్ళ దగ్గర ఈడే రాస్తున్నాడు మాటలు అని ఏదో పేరు తెచ్చుకుని మొత్తానికి ఒక లెవెల్కి వచ్చాడు. తర్వాత ఒక ఆర్టిస్ట్ అయ్యాడు వాడి యొక్క కామెడీ బిహేవియర్ తోటి. కానీ నువ్వు ఇలాగా ఎవడన్నా వేరే పొలిటికల్ పార్టీ డబ్బులు ఇస్తానంత మాత్రం ఆడు ఎదవై ఉంటాడు జగన్. వై కెన్ యూ డూ దట్? అతను అనుమానాలు జడ్జిల మీద గంటేస్తున్నారు. ఇప్పుడు ఏందనమాట తినేస్తావు నువ్వు, ఇప్పుడు అనుభవిస్తున్నావు. నాకు అక్కడ నొప్పి వస్తుందండి, ఎక్కడ నొప్పి వస్తుందండి వాళ్ళు ఆవిడ అంటుంది. మరి అటువంటిప్పుడు మీ ఆయన నువ్వు కంట్రోల్ చేసుకోవాల్సింది. తెలియదండి ఆ మాత్రం తెలియదు. ఆడికి కూడా ఉన్నాడు, ఆడి పేరు ఏదో బీసీఓ ఎస్సీ వాడు అండ్ బొక్కలో పెట్టాడు. ఆడి గురించి అంత గొడవ పెట్టలేదు, ఇంకా జైల్లోనే ఉన్నాడు. ఓకే, వాడిని కూడా బండబూతులు తిట్టాను నేను తర్వాత. ఎందుకంటే వాడు చంద్రబాబు నాయుడిని వాడిని చంపేస్తాను ఆ టైప్లో అనమాట. మీ బతుకులు ఎంత అసలు చెత్త నా కొడుకులు. చీఫ్ మినిస్టర్ 10 సంవత్సరాలు 1,00,000 కోట్లు ఆస్తున్న అతను ఆయన్ని చేస్తాడు చంద్రబాబు నాయుడిని, లోకేష్ని. మరి కొత్తగా వచ్చిన సినిమా వాడు కాబట్టి ఇతను అన్న పర్వాలేదు అనలేం, ఓకే ఏదో అన్నాడు. బట్ అది చాలా తప్పు. ఎవరిని అనకూడదు, ఎవరిని కూడా బూతులు తిట్టకూడదు. నువ్వు మాట్లాడు, నువ్వు ఏమన్నా కావాలంటే ఆ సెన్స్తో మాట్లాడు, కానీ క్రిటిసైజ్ చేసుకోవచ్చు, ప్రోపగండా చేయొచ్చు డెమోక్రాటిక్ కంట్రీలో. బట్ యూ కెన్ నాట్ సపోజ్ టు యూజ్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. అందుకనే రకరకాల కేసులు పెట్టి లోపల పెట్టారు. వీటి మీద ఒక 50 కేసులు ఉన్నాయట. ఒకటి పోతే ఒకటి, ఇంకోటి పోతే ఒకటి. వీటి ఇప్పుడు రాటుపడేప్పుడు బయటికి అలా ఫ్రేమ్ చేశారు. అందుకనే 8 నెలలు పట్టింది. లోకేష్ బాబు రెడ్ బుక్ అని పెట్టి చాలా ప్లాన్గా చేశాడు అనమాట. ఈ కెన్ నెవర్ కమ్అవుట్. ఒక కేసు అయిపోతే ఇంకో కేసు, ఒక కేసు బెయిల్ వస్తే ఇంకో కేసు, అలా పెట్టారనమాట. అతను బాగా చదువుకున్నాడు కదా. దట్ ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లోకేష్ ఆల్సో లెర్న్ హౌ టు గవర్న్. అదేవిధంగా పవన్ కళ్యాణ్, ఇంకా ఆయన పెద్ద ఆల్రెడీ తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అతను డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి కక్షపూరిత రాజకీయాలు చేస్తారని అనుకోకుండా ఉంటారని ఆయన కల్పించుకోవట్లేదు. నిజంగా కూడా ఆయనకు కనిపించుకోవాలని అవసరం లేదు. లోకేష్ ఈజ్ ఎనఫ్. లోకేష్ కెన్ టేక్ కేర్ ఆఫ్ ద హోల్ థింగ్. ఇంకేమైనా మిగిలితే మన పవన్ కళ్యాణ్ విల్ టేక్ కేర్. అంచేత హీ డిజర్వ్స్ వాట్ హీ హాజ్ డన్. కర్మ, బ్యాడ్ కర్మ ఏమైతే చేశాడో అది ఫస్ట్ నాకు పిచ్చ కోపం వచ్చేస్తుంది. అంటే అంత బండబూతులు తిడతావు నువ్వు. కొమ్మడిగా అయ్యండి కాపాడిని తన్నేనట నాకు కొడకాని. ఏ క్యాస్ట్ తిట్టకూడదు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, పవన్ కళ్యాణ్ వాళ్ళ కూతుర్ని నువ్వు నీ పెళ్ళని అనుకోరా, నీ ఇంకెవరైనా ఉంటే నీ కొడుకు రాబోయే దాన్ని అనుకోగానే నువ్వు వై ఆర్ యూ టెల్లింగ్ దీస్ పీపుల్. అది ఎంత పేటరేకిపోయాడు అంటే ఈ పొసానిగాడు చెత్తన్నారు ఎదవాడు, స్కౌండ్రల్. ఎంతకంటే ఎక్కువ నాకు ఆడి గురించి చిరాకు వచ్చేస్తుంది. నిన్న కొన్ని వీడియోలు నాకు ఎవరో పంపించారు, చూసిన తర్వాత అనమాట. నాకు అన్నీ తెలియవు. ఏదో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడని 1-2 చూస్తాం, కానీ మరో 45 నిమిషాలు ఎక్కడ చూస్తాం. వీడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉండేవాడు. ఇప్పుడు పెట్టినారు మళ్ళీ వీడు అన్న మాటలు. ఓ పక్కన వీడు, ఓ పక్కన జైలే ఉంటుంది కదా, ఆ విధంగా రీల్స్లో పెట్టి చూస్తుంటే కర్ణ కఠోరం వెళ్ళలేకపోతుంది. అన్బేరబుల్ యాక్చువల్గా.